భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైस्तुष्टुवागुंसस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः. వెనకాల్లో ఏవం హవై తత్ సర్వం పరే ఆత్మని సంప్రతిష్టతే అని ఉంది. ఇదంతా కూడా ఆ పరే ఆత్మయందే అంతా చేరి ఉంటుంది. ఆత్మని అనే దానికి అక్షరమైన పరబ్రహ్మయందు సర్వము కూడా చేరి ఉంటుంది అని అర్థం. దానికి ఉదాహరణగా చెబుతున్నారన్నమాట. పృథివీ సథా సౌమ్య వయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే అనేటువంటిది ఉదాహరణగా చెప్పారు. అంటే ఏ ప్రకారంతో పక్షులన్నీ వాసో వృక్షం అంటే వాసార్థం వృక్షం ప్రతి సంప్రతిష్టంతే, ఉనికి కోసం, తను నిలవడం కోసం, ఉండడం కోసం చెట్టు గూడికి చేరినట్టుగా, చెట్టుని చేరినట్టుగా పక్షులన్నీ అక్కడక్కడా తిరిగి చివరికి తన ఉనికి కోసం, విశ్రామం కోసం చెట్టుని ఎలా చేరుతాయో అలాగే ఇవన్నీ కూడా పరమాత్మనే కోరుతాయి, పరమాత్మనే చెందుతాయి అనేది ఉదాహరణగా చెప్పినమాట. స యథా సౌమ్య వయాంసి అంటే పక్షులు, వాస వృక్షం సంప్రతిష్టంతే, వాసో వృక్షం అనే దానికి అర్థం వాసార్థం వృక్షం ప్రతి సంప్రతిష్టంతే అని రాశారు. అలాగే వక్ష్యమానమైన సర్వము కూడా ఆ పరమైన ఆత్మయందే చేరుతుంది, ఉంటుంది అనేది వెనకాల చెప్పారు. ఆ సర్వం ఏమిటో ఇప్పుడు చెప్తున్నారన్నమాట. వక్ష్యమానం సర్వం అనే భాష్యంలో రాసిన మాట ఏవం యథా దృష్టాంతః వై తద్వక్ష్యమానం సర్వం పరే ఆత్మని అక్షరే సంప్రతిష్టతే అని 7వ శ్లోకానికి ఆ మంత్రానికి చివరిలో భాష్యకారులు ముగింపిచ్చారు. పరే అక్షరే ఆత్మని అనేది, పరే అనే దానికి అక్షరే ఆత్మని అని అర్థం రాశారు. అదంతా కూడా దానిలోనే ఉంటుంది అనేటువంటి మాట. అంటే ఈ పంచమ ప్రశ్నకి సమాధానం చెప్పాలి మనం. దానికోసమని ఇది ప్రారంభం చేస్తున్నారు అన్నమాట. ఇదంతా కూడా పరమాత్మ యందే సంప్రతిష్ఠితం అవుతుంది. ఆ సర్వము అంటే ఏమిటి అంటే పృథివీచ పృథివీ మాత్రాచ ఆపశ్చ ఆపో మాత్రాచ అని ఇవన్నీ వరుసగా రాసుకొచ్చారు. భాష్యం చూస్తే తెలుస్తుంది. కిం తత్ సర్వం, ఆ సర్వం ఏమిటి అని అడిగితే పృథివీచ అంటే స్థూల పంచగుణ తత్కారణాచ పృథివీ మాత్రాచ గంధ తన్మాత్ర అని రెండింటికి వివరణ రాశారు. పృథివీ అంటే స్థూల పృథివీ, స్థూల పృథివీ పంచగుణ అని అంటే పంచీకృతములైనటువంటి భూతములు గలది అని అర్థం. దానిలో 5 రకాల గుణాలు ఉంటాయి. పృథివీ ఎందు 14 గుణాలు ఉంటాయి అని చెప్పారు తార్కికులు. దానిలో ప్రధానంగా రూపరస గంధ స్పర్శలు 4 అన్నీ ఉంటాయి. దానిలో గంధం ఉంటుంది, రూపం ఉంటుంది, రసం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగా తత్ర ఆ పృథివీ యందు పంచగుణ తత్కారణాచ పృథివీ మాత్ర తత్కారణాచ అంటే 5 రకాల గుణములకు కారణమైనటువంటిది ఈ పృథివీ అనేటువంటి పంచీకృతమైన పంచభూతాలు, తత్కారణమైన మాత్రలు, తత్కారణమైనటువంటి కేవలం ఉండేటువంటి గంధ తన్మాత్రం అంటే పృథివీకి గంధ తన్మాత్రమే ఉంటుంది, జలానికి రసతన్మాత్రమే ఉంటుంది, అలాగే రూపతన్మాత్రమే తేజస్సుకు ఉంటుంది. అలా చొప్పున 5 భూతాలకి 5 తన్మాత్రలు అంటే సూక్ష్మభూతాలు అన్నమాట. అవి పృథివీచ పృథివీ మాత్రాచ అంటే పృథివీచ స్థూల తత్కారణాచ పృథివీ మాత్రాచ గంధ తన్మాత్ర, అలాగే ఆపశ్చ ఆపో మాత్రాచ, అలాగే తేజస్సు తేజో మాత్రాచ అంటే ప్రధాన స్థూలమైన పంచమహాభూతములు, వాటికి కారణమైన పంచ సూక్ష్మభూతములు పంచ తన్మాత్రలు ఇవన్నీ. అలాగే వాయువు వాయుమాత్ర, ఆకాశము ఆకాశమాత్ర, స్థూలాని చ సూక్ష్మాని చ భూతాని ఇత్యర్థ అని మనకి ఎంత అనుగ్రహ బుద్ధి ఆయన. ఈ అర్థాలకేమో తెలియట్లేదండి అంటే స్థూలములైన భూతములు సూక్ష్మములైన భూతములు అని అర్థమయ్యాను. స్థూలాని సూక్ష్మాని చ భూతాని ఇత్యర్థ. అలాగే తథా చక్షుశ్చ ఇంద్రియం రూపంచ ద్రష్టవ్యంచ. చక్షురింద్రియం రూపం గ్రహించేది చక్షురింద్రియం, చూడబడేది రూపం అంటే చూసేది చూడబడేది రెండూ కూడా దీనిలోనే తీసుకుంటాము. రూపము ఆ రూపాన్ని గ్రహించే చక్షురింద్రియము, అలాగే శబ్దము శబ్దాన్ని గ్రహించే శ్రోత్రేంద్రియము, ఘ్రాణము ఘ్రాతవ్యము వాసన చూడదగింది చూసేది, రసశ్చ రసయితవ్యంచ రసనేంద్రియము ఆ రుచి చూడబడేది, త్వక్చ స్పర్శయితవ్యంచ చర్మము దానితో ముట్టుకుని స్పర్శ పొందేటువంటిది అది, వాక్చ వక్తవ్యంచ వాగింద్రియము దాని చేత మాట్లాడబడేటువంటి శబ్దము, హస్తౌచ
ఆదాతవ్యంచ, హస్తములు చేతులు ఎందుకు పనిచేస్తాయి అంటే ఆదాతవ్యం అంటే తీసుకుని రావడం, చేతులతో ఏదైనా వస్తువుల్ని మనం తెచ్చుకుంటాం దగ్గరికి, ఆదానము అని. ఆదాతవ్యం అంటే తీసుకుని రాబడేది, తెచ్చుకోబడేది అని అర్థం. ఈ హస్తములు వాటి చేత తీసుకురాబడేటువంటి వస్తువులు. అలాగే ఉపస్థశ్చ ఆనందయితవ్యంచ, అలాగే పాయుశ్చ విసర్జయితవ్యంచ, విధులు పెట్టడానికి తగిన కారణం పాయు. పాదవుచ గంతవ్యంచ, కాళ్ళు వెళ్ళేటువంటి దానికి అవకాశం కనుక కాళ్ళు దాని చేత వెళ్ళదగే ప్రదేశము. అలాగే మొత్తం మీద ఏమర్థం అంటే బుద్ధీంద్రియాని కర్మేంద్రియాని తదర్థాశ్చ ఉక్తా, వీటన్నిటికీ సారం భాష్యకారం. ఆ శైలి ఎంత గొప్ప శైలో, వెనకాలన్నీ చెప్పారు, ఇంద్రియాలు చెప్పారు, ఆ ఇంద్రియాలు చాలా విషయాలు చెప్పారు. దీనిలో మొత్తం మీద ఉన్నది సంగ్రహంగా ఏం చెప్పారండి అని అంటే జ్ఞానేంద్రియాలు చెప్పాము, కర్మేంద్రియాలు చెప్పాము, వాటి యొక్క అర్థములు చెప్పాము. జ్ఞానేంద్రియములు వాటి చేత చూడబడేటువంటి శబ్దస్పర్శ రూపరసగంధములు, అలాగే కర్మేంద్రియములు దాని చేత తీసుకురాబడేది, విసర్జింపదగేది, ఇదంటే వాక్ పాణిపాద పాయోపస్థల యొక్క కార్యములు, ఇవన్నీ చెప్పాం. దానికి ఒకే లైన్లో వివరణం రాశారనమాట. బుద్ధీంద్రియాని కర్మేంద్రియాని తదర్థాశ్చ ఉక్తాహ. ఇదివరకు మనశ్చ పూర్వోక్తం, మనస్సు ఇదివరకే పరహదేవ అది వెనకాలే చెప్పుకొచ్చాము. ఇంకా మంతవ్యంచ తద్విషయ, మనశ్చ మంతవ్యంచ అని ఉంది ఈ మంత్రంలో. పాదౌచ గంతవ్యంచ మనశ్చ మంతవ్యంచ బుద్ధిశ్చ బోద్ధవ్యంచ. తర్వాత విచారణ ఏంటి అంటే బుద్ధి అంటే దీనికి దానికి తేడా ఏంటి అంటే మనస్సే సంకల్ప వికల్పాత్మకమైతే మనస్సు, నిశ్చయాత్మకమైతే బుద్ధి. అంచేత బుద్ధిశ్చ నిశ్చయాత్మిక, నిశ్చయ రూపంగా ఉండేటువంటి జ్ఞానము. బోద్ధవ్యంచ తద్విషయ, బోద్ధవ్యము అంటే ఆ బుద్ధిలో తెలుసుకోదగినటువంటి విషయము. అహంకారశ్చ, అది దాని అర్థం ఏమిటి అంటే అభిమాన లక్షణం, అంతఃకరణం. అది అహంకారము అనే మాటకి అర్థం ఏమిటి అంటే చిత్తము తాలూకు 4వ ప్రకారం. అహంకార అభిమానము అనేటువంటి లక్షణంగా కలిగిన చిత్తమే అహంకారము అనే పేరుతో పిలువబడుతుంది. మనోబుద్ధి అహంకార చిత్తంకి కరణం ఆంతరం అని. మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఒకే, భేదాలు వేర్వేరు. దానిలో అహంకారముతో అభిమానముతో కూడినటువంటి చిత్తము అంతఃకరణమే అహంకారము అనే పేరుతో పిలువబడుతుంది. అహంకర్తవ్యంచ తద్విషయ, దానిలో విషయమైనది అహంకర్తవ్యము. చిత్తం అంటే చిత్తంచ చేతనావద్ అంతఃకరణం, చేతన కలిగినటువంటి అంటే కదలిక చలనం కలిగినటువంటి చిత్తము. మనకు మామూలుగా చెప్పినప్పుడు మనోబుద్ధి సంశయో నిశ్చయో గర్వ విషయం స్మరణామి అని చిత్తం దగ్గర స్మృతి ప్రధానంగా పెట్టుకుంటాం. స్మృతి ప్రధానమైన బుద్ధిని చిత్తము అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా చిత్తము, అలాగే దానిలో విషయము చేతయితవ్యం చ తద్విషయ. అలాగే తేజశ్చ త్వగింద్రియ వ్యతిరేకేణ ప్రకాశ విశిష్ట యా స్వక్తయా నిర్భాస్య విషయ విద్యోతయితవ్యం అనేమాట. ఇక్కడ ఇంకొక మాట విడిగా రాశారు. అహంకారశ్చ అహంకర్తవ్యంచ చిత్తంచ చేతయితవ్యంచ అని చెప్పి తేజశ్చ విద్యోతయితవ్యంచ ప్రాణశ్చ విధారయితవ్యంచ అని 2 మాటలు అన్నారు మూలంలో మంత్రంలో. మళ్ళీ తేజస్సు ఇదివరకే చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చెప్పారు అంటే తేజశ్చ త్వగింద్రియ వ్యతిరేకేణ ప్రకాశ విశిష్ట యా త్వక్ తయా నిర్భాస్య విషయ విద్యోతయితవ్య. అంటే త్వగింద్రియము కంటే వేరేగా ఉండేటువంటి తేజస్సు. త్వగింద్రియం కూడా ఒక తేజస్సే, కానీ త్వగింద్రియ తేజశ్చ త్వగింద్రియ వ్యతిరేకేణ ప్రకాశ విశిష్ట యా త్వక్ తయా నిర్భత్స్యతే విషయ విద్యోతయితవ్యం అనే మాట రాశారు. అంటే త్వగాశ్రయమైన చర్మ అన్నమాట. త్వగింద్రియానికి ఆశ్రయంగా ఉండేటువంటి చర్మ, దానితో చర్మంతో మనం గుర్తించేటువంటి దాన్ని అంతటినీ కూడా ప్రకాశయితవ్యం అనేటువంటి మాట చేత ఇక్కడ చెప్పారు. అంటే త్వగింద్రియం చేత గ్రహింపబడేది వేరు, త్వగింద్రియము కంటే వేరేగా ఉండేటువంటి ఇతరమైన చర్మల చేత మనం స్పృశించేదానికి విషయమైనది అది వేరు. ఇక్కడ అది రాసుకొచ్చారు. త్వగింద్రియం వ్యతిరిక్తమైన ప్రసంగ నిర్దిష్ట అని అర్థం. ప్రకాశ విశిష్ట యా త్వగితి అదే ఆనందగిరిలో వ్యాఖ్యానం రాశారు. త్వగాశ్రయం చర్మ తత్ప్రకాశ నిర్భాస్యంచ తదేవేత్యర్థ.
స్వగింద్రియము చేత చెప్పబడేది ప్రకాశ నిర్భాస్యం ఏది అంటే చర్మే తదేవ పృథివీ చేత్యాదిన విధారయితవ్యం చేత్యంతేన ఆత్మ వ్యతిరిక్తం తదుపాధిభూతం సర్వం చ ఉక్తం. అది మాట. సర్వం అనే మాటకి అర్థం ఏంటి అంటే ఒక్క ఆత్మ తప్ప అనాత్మ వస్తువులు అన్నీ ఇక్కడ గ్రహింపబడ్డాయి. అది మొత్తం మీద సారాంశం. ఈ మంత్రానికి మొత్తం అర్థం అంతా ఏంటి అంటే ఆత్మ తప్ప ఎక్కడ ప్రారంభం చేశారు? పృథివీ మాత్రాచ అంటే ఇక్కడ ఆరంభం చేశారు. చిట్ట చివరికి విధారయితవ్యంచ వరకు చెప్పారు. ఈ చెప్పిన దానికి అర్థం ఏమిటి అంటే ఆత్మ వ్యతిరిక్తమైన ఆత్మకు ఉపాధిభూతంగా ఉండేటువంటి సర్వ వస్తువులు కూడా ఇక్కడ సంగ్రహింపబడ్డాయి. ఇదంతా కూడా ఆత్మయందే సంప్రతిష్ఠితం అవుతుంది అని అంటే ఆత్మే ఒకటే ఆధారము. ఆత్మ వ్యతిరిక్తమైనది అంతా కూడా ఉపాధిభూతంగా ఉన్నది. వాటన్నిటికీ చివరికి ఆధారం నిలిచేది ఆత్మే. అంటే అవన్నీ కూడా ఆత్మయందే లయమైపోతాయి. ఆత్మ ఒక్కటే నిత్యమైనది. అనాత్మ వస్తువులన్నీ ఉపాధులుగా అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాయి, కానీ అవన్నీ నిత్యములు కాదు అనే అభిప్రాయంతో అనాత్మ వస్తువులు అన్నీ అనిత్యములు, ఉపాధిభూతములు అని చెప్పడం ఉద్దేశం. ఇదంతా కూడా సర్వం ఆత్మని పరే ఆత్మని సంప్రతిష్ఠతే అని వెనకాల చెప్పిన మాట. ఇదంతా కూడా ఆత్మయందే సంప్రతిష్ఠితం అవుతుంది అంటే ఉంటుంది అని అర్థం చెప్పారు. ఇక ఏషహి ద్రష్ట అనేటువంటి మాట చెప్పారు కదా. అతఃపరం తర్వాత ఏం చెయ్యాలి అంటే ఏషహి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష సహ పరే అక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే. ఇది ఆత్మస్వరూపం. ఇదంతా కూడా ఇది కూడా పరమాత్మ యందే లయం చెందుతారు. అంటే ఉపాధికృతమైన ద్రష్టత్వాదులు. ఆత్మ ఒకటే, కానీ ఆయనకి చక్షురింద్రియము ఉపాధిగా ఉంటే ఆయన చూస్తాడు. అప్పుడు ఆయనకి ద్రష్టత్వం వస్తుంది. అంటే చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు, పలికేవాడు, ఇవన్నీ మాటలన్నీ చెబితే వస్తుతః ఆత్మ ఇలాంటిది కాదు. కానీ ఉపాధులతో కూడినప్పుడు దాని యందు ఈ గుణాలన్నీ వస్తాయి. అలాగే ఏషహి అంటే వీడే అంటే ద్రష్టేత్యాది విశేషణాలన్నీ కూడా ఎవరికి? జీవుడికి. ఆయన వస్తుతః పరబ్రహ్మస్వరూపమే, కానీ ఈ ఉపాధులతో కూడినప్పుడు ఆయన జీవుడుగా ఉన్నాడు. ద్రష్ట శ్రోత మంత ఇవన్నీ అంటున్నాడు. ఆయనే చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అంటున్నాం. ఇవన్నీ ఉపాధులతో కూడినప్పుడు మాట. వస్తుతః ద్రష్ట అయినవాడు జీవుడు. వాస్తవమైన రూపం పరబ్రహ్మ రూపం. అంటే ఆ పరమాత్మే చక్షురాది ఇంద్రియములతో కలిసినప్పుడు ఆయన ద్రష్ట శ్రోత అవుతున్నాడు అనే అర్థంలో చెప్పుకోవాలన్నమాట. మరి ఎక్కడ పోతారు అంటే ఎప్పుడు లయం అవుతాడు? పరే ఆత్మ సంప్రతిష్ఠతే అని ఉంది కదా. ఎప్పుడు లయం చెందుతాడు అని అంటే వెనక సుషుప్తి అవస్థలలో కూడా మనం చెప్పుకున్నాం కనుక అక్కడ ఈ సుషుప్తి అవస్థలో ఈ జీవుడు పరమాత్మ యందు లయం చెందుతాడు. పరమాత్మ యందే ప్రతిష్ఠితం అవుతాడు. అది ప్రకరణం మొత్తం అంతా. జాగరణావస్థ చెప్పి, స్వప్నావస్థ చెప్పి, సుషుప్తి అవస్థ చెప్పిన తర్వాత ఈ పరమాత్మ ఈ సర్వము కూడా పరమాత్మ యందే లయం చెందుతుంది. ఆయనే ద్రష్ట శ్రోత అవుతాడు అనే మాటతో ఒరిజినల్గా ఉన్నది పరమాత్మ వస్తువు ఒకటే. అయినా ఆయన ఉపాధుల వల్ల జీవభావాన్ని పొంది వాడే చూసేవాడు, వినేవాడుగా తయారవుతున్నాడు. ఈ ద్రష్టత్వం, శ్రోతృత్వం మొదలైన గుణాలన్నీ ఉపాధుల వల్ల ఆయనకి సంక్రమిస్తున్నాయి. సుషుప్తి కాలంలో ఇవన్నీ పరమాత్మ యందే లయమైపోతాయి. అంటే నిద్రపోయినప్పుడు ఆయన చూడడం, మాట్లాడడం, వినడం ఏమీ లేదు. సుఖంగా ఆనందంగా మాత్రం ఉంటాడు. సుషుప్తి కాలంలో ఆయన యందు ఇవన్నీ లయమైపోతాయి అనేటువంటి అభిప్రాయం చెప్పుకోవాలి. అదే సుషుప్తి అవస్థ. దానికే స్వమపీతో భవతి. వేరే మంత్రంలో స్వపితి అని శబ్ద నిర్వచనం చెప్తూ స్వపితి అంటే స్వమపీతో భవతి, తన యందే లయం చెందుతాడు. ఆ స్వశబ్దానికి అర్థం బ్రహ్మ. బ్రహ్మ యందే లయం చెందుతాడు. అక్కడ పరబ్రహ్మమే మిగులుతుంది అనే అర్థంలో వాడుతారు. ఇది స్వమపీతో భవతి అనే శృత్యంతరం చేత సుషుప్తిలో పరమాత్మ యందే ఈ జీవుడు లయం చెందుతాడు. అహరహర్ గచ్చంత అదే వెనకాల ఇంకో మంత్రంలో కూడా చెప్పాం కదా మనం. రోజు అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతినిత్యం అక్కడికి తీసుకెళ్తాం అంటే ఎలా కుదురుతుంది అంటే సుషుప్తి కాలంలో అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. అలాగే సుషుప్తి కాలంలో ఈ సర్వము కూడా పరమాత్మ యందే లయం చెందుతుంది అని అర్థం చెప్పారు. భాష్యం చూడండి. అతఃపరం యద్ ఆత్మరూపం జలసూర్యకాదివత్ భోక్తృత్వ కర్తృత్వేన ఇహ అనుప్రవిష్టం. ఇదంతా ఆత్మస్వరూపం.
అదే కర్తాభోక్తగా చెబుతున్నారు. అది ఎలాంటిది? జల సూర్యకాదులు వలె, అంటే నీటిలో ప్రతిబింబించిన సూర్యబింబంలాగా అది కర్తృత్వ భోక్తృత్వాదులతో కూడి ఇక్కడ ఆరంభింపబడింది. దాన్ని చెబుతున్నారు. ఏషహి ద్రష్ట. ద్రష్ట అంటే చూసేవాడు, స్పృష్ట అంటే స్పృశించేవాడు, శ్రోత వినేవాడు, ఘ్రాత అంటే వాసన చూసేవాడు, రసయిత అంటే రుచి చూసేవాడు, మంత ఆలోచించేవాడు, బోద్ధ నిశ్చయించుగా తెలుసుకునేవాడు, కర్త విజ్ఞానాత్మ. ఈ విజ్ఞానమాత్మ అనే దానికి అర్థం ఏమిటి అంటే విజ్ఞాయతే అనేనేతి కరణభూతం బుద్ధి అది ఇదంతు విజానాతి ఇది విజ్ఞానం కర్తృకారక రూపం తదాత్మ అని అర్థం. విజ్ఞానము అనే మాటకి అర్థం రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయొచ్చు. విజానాతీతి విజ్ఞానం అని ఒక మాట చెప్పచ్చు కర్తరి వ్యుత్పత్తిలో, లేదా విజ్ఞాయతే అదేనా అనే కరణార్థంలో కూడా వ్యుత్పత్తి చెప్పచ్చు. అంటే విజ్ఞానము అనేటువంటి మాట దగ్గర కరణభూతం, దీని వల్ల తెలుసుకుంటున్నాడు, విజ్ఞాయతే అనేనా అనే అర్థంలో కరణభూతమైన బుద్ధ్యాదులు చెప్తూ ఉంటారు విజ్ఞానం అంటే. ఇక్కడ ఇదంతు విజానాతీతి విజ్ఞానం, ఇది కర్తృకారక రూపము అని విడతీసి రాశారు. విజ్ఞాన శబ్దం రెండు రకాలుగా ఉంటుంది. అంటే దేనితో మనం తెలుసుకుంటామో అది విజ్ఞాన సాధనం, అది కరణభూతమైన విజ్ఞాన శబ్దం ఒకటి. తెలుసుకునేవాడే విజ్ఞానం, విజ్ఞానాత్మ పురుష అంటే విజ్ఞాన స్వరూపుడు పురుషుడు, ఈ సాధనం కాదు కర్త. ఇది వరకు విజ్ఞాయతే అనేనా అనే అర్థంలో కరణార్థంలో వ్యుత్పత్తి చెప్పారు. అది చెప్పి విజ్ఞానమయ పురుష ఇత్యాదుల ఎందు అక్కడ ఉంటుంది అలాగే. కానీ ఇక్కడ విజానాతీతి విజ్ఞానం కర్తృకారక రూపం తదాత్మ అంటే తత్స్వభావ అంటే విజ్ఞాతృ స్వభావ ఇత్యర్థ, తెలుసుకునే స్వభావం గలవాడు ఆత్మ, ఆయన విజ్ఞాత. విజ్ఞాన స్వభావ అని రాసిన అక్కడ విజ్ఞాన శబ్దానికి విజ్ఞాత అనే అర్థమే తప్ప విజ్ఞాయతే అనే నాని కరణం కాదర్థం. ఆ వ్యుత్పత్తిలో శబ్ద ప్రయోగాల్లో తేడా. ప్రమాణము అనే మాట ఉందనుకోండి, ప్రమాణము అనే మాట అర్థం ఏంటి అంటే ప్రమీయతే అనేనా, దీని చేత నిర్ణయం తెలుసుకుండా పడుతుంది అంటే తెలుసుకోవడానికి సాధనమైనది ప్రమాణము అనే మాట వాడుకుంటాం లోకంలో. కంటితో చూస్తాము, కన్ను ప్రమాణం. చెవితో వింటాం కనుక చెవు ప్రమాణం. వాక్కుతో మాట్లాడతాం కనుక వాక్కు ప్రమాణం. ఇవన్నీ ప్రమాణ శబ్దం కరణం వ్యుత్పత్తి. తన్మే ప్రమాణం శివ అనే ఉదయనాచార్య వారి కుసుమాంజలిలో ప్రమాణ శబ్దం శివపర్యాయంగా వాడారు. అప్పుడేమైంది అంటే ఆయన ప్రమాత, తెలుసుకునేవాడు అనే చెప్పాలి తప్ప ఆయన వల్ల తెలుసుకుంటాము అని అర్థం కాదు. సాధన పర్యాయంగా చెప్పే మాట ఒకటి, కర్తృపర్యాయంగా చెప్పే మాట ఒకటి. అది విజ్ఞాన శబ్దం వి అనే ఉపసర్గ జ్ఞాధాతువు, దాని మీద ల్యుట్ ప్రత్యయం అంటారు వ్యాకరణంలో. ఆ ల్యుట్ ప్రత్యయం కరణే ల్యుట్ ఒకటి, కర్తరి ల్యుట్ ఒకటి, రెండు ఉంటాయి. కరణార్థంలో చేసిన ల్యుట్ ప్రత్యయం అయితే విజ్ఞాయతే అనేనా అని చెప్పాలి. ఇక్కడైతే విజానాతీతి విజ్ఞానం, తెలుసుకునేవాడు అనే అర్థంలో చెప్పుకోవాలి. అంచేత విజ్ఞాత అనే అర్థం విజ్ఞాతృ స్వభావ ఇత్యర్థ. పురుష కార్యకరణ సంఘాతోక్త ఉపాధి పూర్ణత్వాత్ పురుష. పురుషుడు ఎలా అయ్యాడు అంటే పూర్ణత్వాత్ పురుష వ్యుత్పత్తి. పూర్ణము కనుక దానితో నిండి ఉన్నాడు కనుక. దేంతో నిండున్నాడు అంటే ఉపాధులతో నిండున్నాడు. ఆ ఉపాధులు ఏమిటి అంటే కార్యకరణ సంఘాతములే ఉపాధులు. కార్యకరణ సంఘాతము అనే ఉపాధితో కూడినవాడు కనుక ఆయన పూర్ణుడు, కాబట్టి పురుషుడు అని పేరుతో పిలుచబడ్డారు. కార్యకరణ సంఘాత ఉక్త ఉపాధి పూర్ణత్వాత్. కార్యకరణ సంఘాతము అనేటువంటి వెనకాల చెప్పిన ఉపాధులన్నీ వాటితో కూడి ఉన్నాడు కనుక పురుషుడయ్యాడు. సచ జలసూర్యకాది ప్రతిబింబస్య సూర్యాది ప్రవేశవత్ జగదాధార శేషే పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే అని. ఈ అంటే నీటిలో సూర్యుడి యొక్క ప్రతిబింబం వచ్చింది అనుకోండి, ఇది ఎక్కడికి మళ్ళీ పోతుంది అని అంటే బింబంలోనే లయం చెందుతుంది. ఇక్కడ ఉపాధి పెట్టాము, అద్దంలో పెట్టాం మనిషి ముఖం, ఆ అద్దంలో ముఖం ప్రతిబింబించింది. ఆ అద్దం తీసేస్తే ఈ ప్రతిబింబం ఎక్కడికి పోయింది అంటే ఏం చెప్తారు అంటే బింబం దగ్గరికే పోయింది, బింబంలోకే కలిసిపోతుంది. అలాగే జలసూర్యకాదులు కూడా అక్కడ జలం ఉన్నంత కాలం జలంలో సూర్యుడు ప్రతిఫలిస్తాడు. ఆ జలం తీసేస్తే సూర్యుల్లోనే లయం చెందిపోతుంది. అలా జలసూర్యకాది ప్రతిబింబస్య సూర్యాది ప్రవేశవత్. ఈ ప్రతిబింబానికి కారణం
సూర్యుడు. ఆ సూర్యుడిలోనే లయం చెందుతోంది. అలాగే ఇక్కడ కూడా జగద్ ఆధార శేషే పరే అక్షరి ఆత్మని సంప్రతిష్టతే. ఈ జగత్తంతా కూడా పరమాత్మ ఎందుకు కల్పింపబడింది కనుక విడిగా కల్పింపబడినంత కాలం ఇదంతా ఉంటుంది. లయం చెందినప్పుడు ఎక్కడ పోతుంది అంటే దీనికి ఆధారము మిగిలినది, ఆధారము శేషము. అంటే జగత్తంతా పోయినప్పటికీ చివరికి మిగిలేది జగత్తుకి అంతకి ఆధారమైనది ఆ పరమాత్మే కనుక దానిలోనే లయం చెందిపోతుంది. జగదాధార శేషే పరమాత్మని పరే అక్షరే సంప్రతిష్టతే అని అర్థం చెప్పారు. అంటే స్వరూపంలో పూర్తిగా పృథివ్యాది స్వరూప అక్షరంలో లయం ఎలా కుదురుతుంది అంటే ఉపాధి విలయమే అంటే అర్థం. ఉపాధులు పోయే అంటే వాస్తవంగా అది ఉన్నది అదే, ఇప్పుడు లయం చెందడం కాదు, ఇదివరకు ఉన్నది కూడా అదే. కానీ ఈ ఉపాధులతో కూడినప్పుడు వేరే వేరేగా పేర్లతో పిలువబడుతోంది, వేరేగా కనిపిస్తోంది. ఆ ఉపాధులు పోతే ఉన్నది పరమాత్మ ఒకటే, అదే ఆధారము, అదే శేషం, అదే అక్కడే ఉంటుంది, అక్కడే లయం చెంది. దానికి కూడా మనం ఉదాహరణలు చూసుకోవచ్చు. ఏదైనా ఒక లైట్కి ఎర్ర కాగితం పెడితే ఎర్రగా తయారవుతుంది, లేదా ఆకుపచ్చ రంగుతో పెడితే ఆకుపచ్చగా ఉంటుంది. రకరకాల రంగుల కాగితాలు అంటిస్తే రంగులు అవుతాయి. అవన్నీ తీసేస్తే మామూలు రూపంలో మామూలు కాంతిగానే ఉంటుంది. ఏది మిగిలింది అంటే ఉన్నదేదో అదే మిగిలింది, కొత్తగా వచ్చినవి మధ్యలో పోయాయి. ఆ ఉపాధులు వచ్చాయి, ఆ ఉపాధులు తొలగిపోయాయి. వాస్తవమైన పరమాత్మ మాత్రమే ఉంది, అదే ఆధారము, అదే శేషము, చివరికి మిగిలేది అదే, మొదట ఉన్నది అదే. ఎప్పుడూ త్రికాలాబాధ్యమైన వస్తువు పరమాత్మ వస్తువు ఒకటే. ఉపాధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఉపాధులు నిత్యములు కాదు కనుక ఈ ఉపాధులన్నిటితోటి కూడినటువంటి ఆయన అధిష్టానమైన పరమాత్మ ఎందే లయం చెందుతాడు అనే మాట చెప్పారు. ప్రతిబింబానికి కారణము అద్దమా లేకపోతే బింబమా? ఏది ఏ ఒక్కటి లేకపోతే ప్రతిబింబం వస్తుందా? అలా కాదు వస్తారు. ఇప్పుడు ఓసారి ఎప్పుడో మా పిల్లల్ని అడిగితే ఎలా సినిమా చూడడానికి ఏమిట్రా కారణం అని అంటే టికెట్ కావాలండి, డబ్బులు కావాలి, మనం వెళ్ళాలి, ఇవన్నీ చెప్పాడు. బాగానే ఉంది. అసలు అంటూ అక్కడ సినిమా వేస్తే కదా చూసేది, ఉంటే కదా చూసేది. బింబం అంటూ ఉంటే ప్రతిబింబం ఏర్పడుతుంది, బింబమే లేకపోతే ప్రతిబింబం ఎక్కడొస్తుంది? అంచేత ఉపాధి వశం చేత బింబమే ప్రతిబింబంగా భాషిస్తుంది, అంతేగాని బింబం లేకుండా ప్రతిబింబం రాదు కదా. అంటే మరి బింబం ఎప్పుడు ఉండేదే కదా మరి అని ప్రశ్న. అవును, అంచేతే ప్రతిబింబం శాశ్వతం కాదు. బింబం శాశ్వతం, ప్రతిబింబం ఉపాధి విశిష్టం. ఉపాధితో కూడినప్పుడే ప్రతిబింబాలు వస్తాయి. ఉపాధి లయమైపోతే ప్రతిబింబంలో కలిసిపోతుంది. ఇక్కడ జల సూర్యకాది ప్రతిబింబస్య సూర్యాది ప్రవేశవద్ జలాది అది ఉదాహరణ. జలంలో ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబము సూర్యుల్లో చేరిపోయినట్టుగా అది ఉదాహరణ. లే జగద్ ఆధార శేషే పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే అంటే జగదాధార కలిపేయకూడదు, జగత్ అది కలిపి జగదాధార అన్న దగ్గర జగత్ కొట్టు జలాద్యాధార శోషే అని పాఠాంతరం కూడా ఉందండి. అది అక్కర్లేదురా, ఇక్కడ ఇదే బాగుంది పాఠం. అదేనా దీనికి అర్థం అదే చెప్పాలి. జగత్ అని విడకి అక్కడ ప్రతిబింబస్య అని కదా ఉంది. ప్రతిబింబము సూర్యుల్లో చేరినట్టు అన్నాడు. ఇక్కడ కూడా చేరే వస్తువు ఎక్కడ చేరుతుందో అది రెండూ చెప్పాలి కదా. చేరే వస్తువు ఏది అంటే జగత్తు, ఇది కర్త. ఎక్కడ చేరుతుంది అంటే ఆధారమైన శేషమైన పరమాత్మ యందు సంప్రతిష్ఠితం అవుతుంది అని. జగత్తు యొక్క ఆధారము అని అర్థం కాదు, ఈ జగత్ అంతా ఆధారమైనటువంటి పరమాత్మ యందు లయం చెందుతుంది. అలాగే నువ్వు చెప్పిన పాఠంలో జలాది అని పెట్టుకో, అది కర్త. అప్పుడు జలాది ఆధార శేషే అన్నప్పుడు ఈ జగత్తునే జలాది అని వాడారు. అది కూడా కర్తే అవుతుంది. ఈ జలాదులు అన్నీ కూడా ఆధారం ఉందండి. ఆధార శోషే శోషే అని ఉండకూడదు. అది ఒకవేళ అలా ఉంటే ఆధారము సుష్టమవుతుంది అనే మాటకు వ్యాఖ్యానం అంటే ఎండిపోతే అని అంట. అలాగే జలాదులు ఎండిపోతే అది మిగిలిన ఆధారమైన మిగులుతుంది. నీరున్న చోటుల్లో ఆ నీరు కాస్త ఇంకిపోయింది అనుకోండి, మిగిలింది ఏముంటుంది?
అక్షరే ఆత్మని సంప్రతిష్టతే. అంచేత పరే అక్షరే ఆత్మని, అది దానికంటే ఇదే బాగుంది. జగత్ ఆధార శేషే అనే పాఠమే బాగుంది. జగత్తు కర్త, ఆధార శేషే పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే అనే పాఠం జరిగింది. దీనికి ఉదాహరణ జలసూర్యక ప్రతిబింబం. ఎలా అయితే అంటే ఆ వ్యాఖ్యానం అలా ఎందుకు రాశారంటే, ముందు జలసూర్య ప్రతిబింబం చెప్పారు కదా మనం. అంటే నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు అన్నాడు. నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు? సూర్యుడిలో ప్రతిబింబం సూర్యుడిలో చేరిపోయింది. మరి ఈ జలం ఎక్కడికి పోయింది అని. జలమందు ప్రతిబింబించిన సూర్యుడు కదా, ఈ జలాదులు ఎక్కడికి పోయాయి అని ప్రశ్న వస్తే ఇది పరమాత్మలో లయమైపోతుంది అని చెప్పడం కోసం జలాది అని ఆ పాఠాన్ని, దాన్ని ఒకవేళ మనం తీసుకుని దాన్ని వివరించుకోవాలి అంటే వెనకాల జలసూర్య ప్రతిబింబం పట్టుకున్నాం కనుక దానిలో రెండు పార్ట్లు, జలము సూర్య ప్రతిబింబము రెండు ఉన్నాయి. ఆ సూర్య ప్రతిబింబం సూర్యుడిలో చేరిపోయింది. మరి ఈ జలం ఎక్కడికి పోయింది అంటే జలం పరమాత్మలో చేరిపోయింది. అనే అర్థంలో జలాది అని కూడా వాడుతున్నారు. అసలు జగత్ అది మొత్తం అంతా తీసుకోవచ్చు. జలాది అన్న దానికి అర్థం జగత్తే అర్థం. రెండింటికి అర్థభేదం లేదు, మాట తేడా తప్ప. అక్కడ జలాదులు అంటే జగత్తే అని. ఆ జలమే ఎందుకు తీసుకున్నారు అంటే పైన జలసూర్యక ప్రతిబింబం తీసుకున్నారు కనుక. ఇప్పుడు అద్దంలో ముఖం ప్రతిబింబం వచ్చింది, ప్రతిబింబం మన దానిలో కలిసిపోయింది, అద్దం ఎక్కడికి పోయింది అనే ప్రశ్న వస్తుంది కదా. అంటే ఆధారం పోయినప్పుడు, ఆధార శోషే అంటే ఆధారం నశించినప్పుడు అది పరమాత్మలో లయమైపోతుంది అని అర్థం చెప్పచ్చు. అక్కడ శోషే అనే పాఠం కనుక తీసుకుంటే ఆధార శోషే అంటే ఆధార నాశే అని అర్థం. ఎక్కడ ఉపాధి ప్రతిబింబం చెందిందో అక్కడ ఉపాధి కనుక నయం చెందిపోతే అప్పుడు పరమాత్మ ఎందే పూర్తిగా లయం అవుతుంది. అద్దంలో ఉన్న ప్రతిబింబం బింబంలో కలిసిపోయింది, మరి అద్దం ఎక్కడికి పోయింది అని అంటే అది ఉన్నంతకాలం ఉంటుంది, పోయిన తర్వాత పరమాత్మలో లయమైంది. అలాగా ఉపాధులు, ఉపాధి విలయ అనేది ప్రధానంగా మనం చెప్పుకునే మాట. అక్కడ ఉన్న వస్తువు పరమాత్మ ఒకటే. ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ యందే కల్పితమైనది. అదంతా కూడా ఉపాధి వశం చేత తయారైనది. ఆ ఉపాధులు లయం చెందిపోతే అది ఉపధేయం పోతుంది, వాస్తవమైన పరమాత్మే మిగులుతుంది. కానీ పరమాత్మలోనే లయం చెందుతుంది. సర్వ వేదాంత ప్రక్రియ అంతా అంతే, పరమాత్మలోనే ఈ జగత్తంతా కల్పితం. భాష్యకారులు చక్కగా దక్షిణామూర్తి స్తోత్రం చెప్పిన మాట, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, అద్దంలో కనిపించే నగరి లాంటిది. ఎక్కడికి పోతుంది అంటే పరమాత్మలోకే లయమైంది. విడిగా ఉపాధితో కూడినంత కాలం ఉంటుంది, ఆ ఉపాధులు పోతే పరమాత్మే అవుతుంది. పురుష కార్యకరణ సంఘాత ఉక్త ఉపాధి పూర్ణత్వాత్ పురుష సచ జలసూర్యకాది ప్రతిబింబస్య సూర్యాది ప్రవేశవత్ జగత్ ఆధారశేషే పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే. అంటే ఈ జగత్ అనేది కర్తగా మనం చెప్పుకోవడం మనకు తెలియడం కోసం. కానీ పంక్తి స్వభావంలో సంప్రతిష్టతే అని క్రియాపదం ఉంది అండి, బాగా చూసుకోండి. సంప్రతిష్టతే అని క్రియాపదం. దీనికి కర్త ఎవరు అని అంటే సచ అని వెనకాల అన్వయం ప్రారంభం చేశారు వాక్యం. సహ అంటే పురుష, సహ పురుష సంప్రతిష్టతే అని దానిలోకి అన్వయం చేయాలి. ఇప్పుడు మరి పురుషుడు కర్త చెప్పాలా, ఈ జగత్తు కర్త చెప్పాలా అని అంటే పురుషుడే పరమాత్మలో లయం చెందుతున్నాడు. ఇది ఇది ఎలాంటిది అంటే జగత్తుకి ఆధారభూతమైనటువంటి పరమాత్మ అని కలిపి జగదాధారభూతే శేషే అని మనం చెప్పుకుంటున్నాం. ఈ జగత్తంతా పరమాత్మ ఎందే లయం చెందుతోంది. ఆ ఉపాధి విశిష్టమైన పురుషుడు కూడా పరమాత్మ ఎందే లయం చెందుతున్నాడు. ప్రకరణంలో మన వాక్యంలో మొదలుపెట్టింది ఏది అంటే ఆ పురుష, అది కదా ప్రారంభం. పరమేవ అక్షరం ప్రతిపద్యతే అనేటువంటి పాఠం కనుక ఆ పురుషుడే ప్రధానంగా ఇక్కడ విజ్ఞానాత్మ పురుష ముందు చెప్పారు. పురుషుడు విజ్ఞానాత్మకుడు, సహా పరే అక్షరే ఆత్మని సంప్రదిష్టతే. అక్కడ సహా అనే దానికి పురుష అనే అర్థం చెప్పాలి, కానీ ఇటు మధ్యలో తీసుకొచ్చి జగత్తని అర్థం చెప్పడం మంచి మర్యాద కాదు, వాక్య నిర్మాణ పద్ధతిలో సరిపోదు. అంచేత పురుషుడు అంటే ఎవరు అంటే విజ్ఞానాత్మ. విజ్ఞానాత్మ అనే దానికి అర్థం విజ్ఞాతృ స్వభావ అని అర్థం రాశారు.
ఇక్కడ విజ్ఞాన శబ్దం కర్తృ వ్యుత్పన్నం. విజానాతీతి విజ్ఞానం. తత్ స్వభావ అంటే విజ్ఞాతృ స్వభావ పురుష. పురుష ఎందుకన్నారు అంటే పూర్ణత్వాత్ పురుష. ఆయన విజ్ఞాతృ స్వభావుడుగా ఉన్నాడు. ఆయన ఉపాధి విశిష్టం కనుక పురుషుడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి చెందుతాడు అని అంటే ఈ జీవుడు ఎక్కడ లయం చెందుతాడు అంటే పరమాత్మ యందు లయం చెందుతాడు. అంటే జీవ బ్రహ్మణుల ఐక్యం చెప్పడమే ఉద్దేశం. ఈ సచ అనే దాని చేత ఆ జీవుడే అర్థం తీసుకుని సచ బ్రహ్మణి లయం గచ్చతి, ఆయన జీవుడు బ్రహ్మలో లయం చెందుతాడు. వీడు జీవుడు ఎందుకయ్యాడు, ఎప్పుడయ్యాడు అంటే ఉపాధులతో కూడినప్పుడు అయ్యాడు. ఆయన విజ్ఞాత్వ స్వభావంగా ఉంటాడు, ఉక్త ఉపాధి విశిష్టుడవుతాడు. ఉపాధి విశిష్టుడైతే జీవుడు అన్నాడు, అది పరమాత్మ యందే లయం చెందుతున్నాడు అనేది ప్రకరణార్థం. తత్ ఏకత్వ విధ ఫలమాహ. అది ఇప్పుడు దాన్ని వివరణ చేస్తూ మళ్ళీ రాశారు తదేకత్వ విధాన్. తదేకత్వం అంటే ఏమర్థం, ఆ ఐక్యాన్ని తెలుసుకున్నవాడు అని. ఐక్యం ఎవరికి, దేనికి ఐక్యం అంటే జీవుడికి బ్రహ్మకి ఐక్యం. ఉపాధి విశిష్టమైన జీవుడు పరమాత్మ యందు లయం చెందితే జీవుడు పరమాత్మ ఒకటే అయ్యారు. జీవుడు అంటే పురుషుడే కదా అన్నారు ఇక్కడ. అదే పురుష జీవ రెండు పర్యాయ పదాలే. జీవ అనే దానికి పురుష అనే పూర్ణ ఉపాధి విశిష్టుడు కాబట్టి పూర్ణ పురుష అని. ఆయనే అంతఃకరణోపాధి విశిష్టుడైతే జీవుడు అనే పేరుతో పిలుస్తున్నాం మనం. ఆ జీవుడు పరమాత్మ యందు లయం చెందాడు అంటే పరమాత్మతో ఐక్యాన్ని పొందారు. ఐక్యాన్ని పొందితే దానివల్ల ఉపయోగం ఏంటి మాకు, తదేకత్వ విధ ఏవం అంటే మనకి ఇక్కడ భాష్యగారు అదే ఆనందగిరి చూడండి. ఏవం జాగ్రత్తాదీనాం అన్యధర్మత్వోక్త్యా శోధిత తుర్యాత్మానువాదేన తస్య అక్షర ఐక్యాభిధాన పురస్సరం తజ్ఞానస్య ఫలముచ్యతే ఉత్తరవాక్యేనేత్యాహ అనండి. ఇది ఫలం చెబుతున్నాము. ఇంతవరకు చెప్పింది ఏమిటి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు చెప్పారు. ఈ జాగ్రత్త అవస్థ కానీ సుషుప్తి అవస్థ కానీ స్వప్నావస్థ కానీ పరమాత్మకు ఉంటాయా అని అంటే ఉండవు. ఇవన్నీ అవస్థాత్రయ అతీతము, అవస్థాత్రయ సాక్షిభూతము పరమాత్మ చైతన్యం. దానికి అవస్థలు లేవు. ఈ అవస్థలన్నీ కూడా ఉపాసనతో మనం కల్పింపబడ్డాది. అంటే అక్షరం ప్రతిపద్యతే అని చెప్పడం వల్ల ఈ జీవుడు శోధితమైనటువంటి తురియ ఆత్మ అనువాదేన బాగా ఆలోచించి చూసే మాట అయితే ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనే అవస్థలు మూడు పరమాత్మకి కావు, వేరే ధర్మాలు, మనస్సుకి సంబంధించినటువంటి విషయాలు. అవన్నీ కనుక పోతే తుర్యమైన ఆత్మ అంటే అవస్థాత్రయము లేనటువంటి చతుర్థమైన ఆత్మ, ఆ తురియ ఆత్మ అనువాదేన తస్య అక్షరైక్య అభిధాన పురస్సరం, అక్షరముతో ఐక్యాన్ని చెబుతుంది. అంటే జాగ్రత్త అభిమాని. మరి ఇదివరకు మనీషా పంచకంలో శ్లోకం రాశారు శంకరాచార్య వారు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిత్ జృంభతే. సంవిత్ ఒకటే, జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిత్ జృంభతే సైవాహం నచ దృశ్య వస్తు ఇది దృఢ ప్రజ్ఞాయస్యాస్తి చేత్ సత్యండాలోస్తు అని తర్వాత మాట. అంటే ఈ మూడు అవస్థలు మారుతాయి. అవస్థలు మారినా అవస్థలలో అనుగతంగా ఉండేటువంటిది, అవస్థలకి అతిరిక్తమైనటువంటి వస్తువు సంవిద్ రూపం, చైతన్య రూపం, అది ఒకటే. అలాగే ఆ తర్వాత కారికలో కూడా బాగా చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రంలో, బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు. అవన్నీ విడివిడిగా ఉంటాయి. అది బాల్యము, వార్ధకము, కౌమారం అన్ని అవి వేరు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు వేరు. నిద్రపోవడం, తెలివి కావడం వేరు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు. అవన్నీ విడివిడిగా ఉన్నా అనువర్తమానం ఏకం, అది ఒకటే చైతన్యం అనువర్తమానంగా ఉంటుంది. అది జాగ్రత్త అవస్థలోనూ అదే ఉంది, స్వప్నావస్థలోనూ అదే ఉంది, సుషుప్తి అవస్థలోనూ అదే ఉంది. ఈ అవస్థలకు ఏది అంటకుండా ఉంటుంది. అలాంటి చైతన్యం నేను అనేటువంటి అభిప్రాయం. అంచేత పరమేవ అక్షరం వక్ష్యమాణ విశేషణం ప్రతిపద్యతే ఇత్యేతదుచ్యతే. ఆ పరమైనటువంటి అక్షరము వక్ష్యమాణ విశేషణాలు పొందుతోంది. ఎలాగా అని అంటే ఇచ్చేతదుచ్యతే స యోహ వై తత్ సర్వేషణ వినిర్ముక్త అధ్యాయం తమోవర్జితం అని అర్థం.
అది ఎలాంటిది అనే మాటకు చెబుతూ తదేకత్వ విధ అని చెప్తున్నారు కదా. సహా అనే దానికి అర్థం సర్వోపాధి వినిర్ముక్తము అనేటువంటి మాట. అంటే ఎవరైతే ఈ అధ్యాయము మొదలైనటువంటి విశేషణాలతో కూడినటువంటి వస్తువు వాడు ఉంటాడో వాడు సర్వజ్ఞుడు, సర్వాత్మకుడు అవుతాడు. సర్వాత్మభావం ఫలం. ఇక సహా అంటే ఎవరండి? అయ్యా జీవుడా సహా అంటే? సహా అనే దానికి అర్థం సర్వ అయ్యా ఏంటి జీవుడు అంటే సర్వోపాధి విషయం. అది వాడు పూర్తిగా వాడు, కానీ అలాంటి వాడు దొరకడం చాలా కష్టం అనే ఉద్దేశంతో సహా అని వాడాడు. ఎస్తు వేదయతే స సర్వజ్ఞ అని వాక్యాంతరం. దానికి ఆనందగిరిలో రాశారు చూడండి. సర్వేతి సహా ఇత్యస్య అర్థమాహ సర్వేతి అని రాశారు. అక్కడ అధికారంలో దుర్లభత్వం అన్నారు కదా. అదే 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 అత్రిక అధికారణం దుర్లభత్వం సయోహవా ఇత్యనేన ఉక్తం. అది అలాంటి వాడు దొరకడు. సయోహవా తత్ సర్వేషణా వినిర్ముక్త అని, ఏషణాత్రయ వినిర్ముక్తుడు, తమోవర్జితుడు, అశరీరము అయినటువంటి వాడు, అలాంటి వాడు దొరకడం కష్టం. ఒకవేళ అలాంటి వాడు దొరికితే అటువంటి విశేషణాలతో కూడినటువంటి జీవుడు బ్రహ్మతో ఐక్యాన్నే పొందుతాడు. అదే ఫలం. ఎస్తు వేదయతే దానికి ఫలం ఏమిటి అనే దానికి అర్థం ఏమిటి అంటే స సర్వోభవతి. అదే స సర్వజ్ఞ సర్వోభవతి అనే ఫలం. సర్వోభవతి అంటే సర్వం అవుతాడు అని కాదు, అభూత తద్భావార్థం అంటే ఆరోపిత నివృత్తి అన్న. దాని యందు ఆరోపింపబడిన సర్వ ఉపాధులు విలయం చెందిపోతే వాడికనే మిగులుతాడు. వాడు అవ్వడం అనేది కొత్తగా రాయే పని కాదు. మన జీవుడు బ్రహ్మ అవుతాడు అంటే జీవుడు ఇదివరకు బ్రహ్మ కాదా అంటే ఇదివరకు బ్రహ్మే, కానీ ఆరోపితమైన జీవభావం ఉంది, ఆరోపింపబడిన జీవభావం ఉంది. అది పోతే నేను బ్రహ్మనే అని గుర్తిస్తాడు. నిత్యసిద్ధమైన బ్రహ్మస్వరూపంగానే భావిస్తాడు అనే మాట. స సర్వజ్ఞ సర్వోభవతి అనేటువంటిది ఫలం. చూడండి, పరమేవ అక్షరం ప్రతిపద్యతే. ఎవడు సహా యహాహ వై తదక్షాయం అశరీరం అలోహితం శుభ్రం అక్షరం వేదయతే. యస్తు సౌమ్య సహా సర్వజ్ఞ సర్వోభవతి. ఈ ఐక్యానికి ఫలం చెప్పారు. దానికి భాష్యం చూద్దాం. సయోహ వై అనే దగ్గర అది అంటే సర్వ ఏషణ వినిర్ముక్తుడై, అధ్యాయము అంటే తమోవర్జితము, అశరీరం అంటే నామరూప సర్వోపాధి శరీర వర్జితం, నామములు రూపములు అనేటువంటి ఉపాధులతో కూడిన శరీరములు లేనివాడు, అలోహితం అంటే లోహిత శుక్ల కృష్ణ లోహితాది గుణములు, సర్వగుణ వర్జితము అన్ని గుణాలు లేనిది, అలోహితం లోహితాది సర్వగుణ వర్జితం, యత ఏవం అత శుభ్రం. ఇలాంటి కలక అన్ని గుణాలు లేవు, తన శరీరం లేదు, తమస్సు లేదు, కాబట్టి ఇది అత్యంతం శుభ్రమైనది శుద్ధమైనది. అంటే సర్వ విశేషణ రహితత్వాద్ అక్షరం, అన్ని విశేషణాలు లేదు కనుక ఇది అక్షరము, సత్యము, పురుషము అనే పేరుతో పిలువబడేది పురుషాఖ్యం, అప్రాణం అవనోగోచరం. ఇది ఆత్మస్వరూపం అంతా. ప్రాణములు అప్రాణో యమన శుభ్ర అనే మంత్రార్థం రాశారన్నమాట. ప్రాణం లేదు, మనస్సు లేదు, శుభ్రుడు శుద్ధంగా ఉన్నాడు, మాలిన్యాలు ఏమీ లేవు. అటువంటి శివం శాంతం సబాహ్యాభ్యంతరం అజం వేదయతే విజానాతి. ఇవి ఎవడు జీవుడు. ఇలాంటి వాడు ఆ బ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటాడో అంటే ఎస్తు సర్వత్యాగి సౌమ్య స సర్వజ్ఞ నతేన అవిదితం కించిత్ సంభవతి. వాడు సర్వజ్ఞుడవుతాడు, వాడికి తెలియని విషయమే ఉండదు. వాడి సర్వత్యాగం చేసిన వాడు, సర్వము వదిలిపెట్టిన వాడు, సర్వ విశేషణ రహితుడు అయినటువంటి ఆ జీవుడు సర్వజ్ఞుడవుతాడు. అంటే ఆయనకి అన్నీ తెలుస్తాయి, ఆయనకి తెలియంది ఏది ఉండదు. సహా సర్వజ్ఞ నతేన అవిదితం కించిత్ సంభవతి. పూర్వం అవిద్యయా అసర్వజ్ఞ ఆసీత్. అది ఇదివరకు కూడా ఈయన సర్వజ్ఞుడే, కానీ ఇదివరకు అవిద్య చేత అజ్ఞానం చేత కప్పబడిపోయినాడు కనుక అసర్వజ్ఞుడు అయి ఉన్నాడు. పునః విద్యయా అవిద్య అవనయే సర్వోభవతి. జ్ఞానం కలిగింది, అవిద్య పోయింది, అజ్ఞానం పోతే ఆయన సర్వము ఆయనే అవుతాడు. తదా సర్వోభవతి తదా తస్మిన్నర్థే ఏష శ్లోక మంత్రో భవతి అర్థ సంగ్రాహక అని. ఇదే అర్థాన్ని చెప్పిన అర్థాన్ని అంతటిని సంగ్రహించి చెప్పే శ్లోకం ఒకటి తర్వాత ఉంది, మంత్రం ఉంది అని అర్థం. ఉక్తార్థ సంగ్రాహకమైన
ఇక్కడ సహా యో హవై అని ప్రసిద్ధాంతం వై దగ్గర అదే దుర్లభత్వ సూచనం. ఎవడైతే ఇలాంటి వాడు అంటే అలాంటి వాడు దొరకడం కష్టం అని. అందుకనా అలాంటి వాడు దొరకడం కష్టం కదా, దుర్లభత్వం కోసమని ఆ నిపాతలన్నీ. అదే రాసే నిందా చదివారు కదా, అత్ర అధికారిణ దుర్లభత్వం స యో హవా ఇత్యనేన ఉక్తం. ఎవడైతే ఇలా ఉంటాడో, అలా ఉండడమే కష్టం. అలా ఉన్నవాడికి సర్వజ్ఞత్వం వస్తుంది, వాడు బ్రహ్మస్వరూపుడే అవుతాడు. కానీ అది అంత తేలిక కాదు, చెప్పినంత మాట అంత తేలిక కాదు, దుర్లభుడు. అలాంటి అధికారి దొరకడం కష్టం అని చెప్పడం కోసం సయోహవై అన్నమాట. తర్వాత విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వైః ప్రాణాభూతాని సంప్రతిష్టంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వమేవావివేశ ఇది అంటే ఆఖరి మంత్రం. దీంతో ఇది చెప్పిందంతటినీ సంగ్రహించేస్తారు ఈ వాక్యంలో. ఎవరు విజానాతీతి విజ్ఞానం అని చెప్పారు కదా, విజ్ఞాతృ స్వభావ అది వెనకాల మాట. అదే ఇక్కడ సంగ్రహించారు ఆయన. ఇక్కడ విజ్ఞాయతే అనేనాని విజ్ఞానం కాదు, విజానాతీతి విజ్ఞాన కర్తృశబ్దం ఇది అని చెప్పారు. కనుక విజ్ఞానాత్మ సహదేవై అంటే అజ్ఞాదిభి, అజ్ఞాదులతో కలిపి. ఏవేమిటి అవన్నీ అని అంటే ప్రాణాహ చక్షురాదయ భూతాని పృథివ్యాదీని సంప్రతిష్టంతి ప్రవిశంతి యత్ర. అదంతా ఈ అజ్ఞాది దేవతలు, ప్రాణాది వాయువులు, చక్షురాది ఇంద్రియములు, భూతములు, పృథివ్యాదులు ఇవన్నీ ఎక్కడ ప్రవేశించి ఎక్కడికి చేరతాయో అక్కడ. అంటే యస్మిన్ అక్షరే తదక్షరం వేదయతే యస్తు. అటువంటి అక్షరమైన పరబ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో సౌమ్య ప్రియదర్శన సహ సర్వజ్ఞ సర్వమేవ ఆవివేశ. ఆవివేశ అంటే జరిగిపోయినట్టుగా చెబుతుంది భూతకాలంలో, కానీ ఆవిశతి ఇత్యర్థ. వాడే ఇటువంటి దాన్ని పొందుతాడు, వాడు సర్వజ్ఞుడు అవుతాడు, ఆ బ్రహ్మతో ఐక్యాన్ని చెందుతాడు అని అర్థం ఈ వాక్యం. అక్కడ విజ్ఞానాత్మ అదే విజ్ఞాతృ స్వభావమైన జీవుడు. సహ దేవైశ్చ సర్వైః ప్రాణాహ భూతాని ఎత్ర సంప్రతిష్టంతి. ఇవన్నీ ఎక్కడ చేరతాయో అది అంటే లయానికి ఆధారభూతమైన అక్షరం వేదయతే యస్తు. అక్షరమైన పరబ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో, హే సౌమ్య అంటే ప్రియదర్శన, బాగా మాకు కనిపించేటువంటి వాడు, అందమైన చూపు కలిగినవాడు, బాగా చూసేవాడు, ప్రియదర్శన అని సంబోధన. సర్వజ్ఞ వాడే సర్వజ్ఞుడు అవుతాడు అనేటువంటి మాట చెప్పారు గురుగారు. ఇందాక మరి విజ్ఞానాత్మ అన్ని అయిపోతారు అన్నారు కదా, అంటే అన్ని తెలుసుకొని మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మీరు? ఇంకా ఈ సహదేవైశ్చ సర్వైః ప్రాణ వాళ్ళందరూ ఎందుకు ఇంకా? అలా కాదు. వీడు దేన్ని తెలుసుకుంటున్నాడు? విజ్ఞాత అంటే తెలుసుకునేవాడు కదా. ఈ జీవుడు దేన్ని తెలుసుకున్నాడు అంటే ఆ పరమాత్మను తెలుసుకున్నాడు. అవునండి. ఆ పరమాత్మ ఎటువంటిది అంటే ఇవన్నీ ఎక్కడ లయం చెందుతాయో అటువంటిది. ఈ దేవతలు ఎక్కడ సహా ఉంది? అవునా? సహా కూడా అలా కాదు. విజ్ఞానాత్మ ఇక్కడ వరకు ఆపండి. విజ్ఞానాత్మ అనే దానికి ఏది అక్షరం వేదయతేలో అన్వయం. విజ్ఞానాత్మ జీవుడు అక్షరం వేదయతే. అది ఏమిటి? అధికరణం ఏమిటి? ఎత్ర సర్వే ప్రాణాః భూతాని సహ దేవైశ్చ సంప్రతిష్టంతి తత్ అక్షరం వేదయతే. ఎక్కడ ఇవన్నీ చేరుతాయో అటువంటి అక్షరమైన బ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటాడో అని వెనక్కి. విజ్ఞానాత్మ అక్కడ విజ్ఞానాత్మ దగ్గర సహా అని అర్థం కాదు. విజ్ఞానాత్మ తదక్షరం వేదయతే యస్తు అని అర్థం. ఏ విజ్ఞానాత్మ జీవుడు ఆ అక్షరమైన పరమాత్మను ఎవడైతే తెలుసుకుంటాడో, ఆ అక్షరమైన పరమాత్మ ఎటువంటిది అంటే ఎత్ర దేవైశ్చ సహ సర్వే ప్రాణాః భూతాని సంప్రతిష్టంతే అని అర్థం. అదే భాష్యకారులు రాశారు చూడండి, విజ్ఞానాత్మ అని రాసి అప్పుడు సహదేవైశ్చ అజ్ఞాదిభి ప్రాణాశ్చుచ్చురాదయో భూతాని పృథివ్యాదీని సంప్రతిష్టంతి ప్రవిశంతి యత్ర అని అక్కడ కలిపి యస్మిన్ అక్షరే తదక్షరం వేదయతే. అటువంటి అక్షరమును ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడు అవుతాడు. అంటే తెలుసుకోవడం వీడి వంతు, అవన్నీ ప్రవేశించింది పరమాత్మలో. పరమాత్మలో ప్రవేశించే అవన్నీ అంటే ఆనందంగా ఉంటుందండి బాగా.
అయ్యా ఆనందం కలుగుతుందండి. నేను చాలా విన్నాను ఇవి, కానీ ఇంత ఆనందం కలగలేదు. అయ్యా చెప్తుంటే ఒక రకమైన ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్న అదే కదండి. అంతే అర్థం, అదే అదే అర్థం. ఏమంటే సర్వం బ్రహ్మ అనేది పూర్తిగా వాడికి తెలుస్తుంది అనమాట. ఎవడైతే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, సర్వుడే అవుతాడు, వాడు సర్వజ్ఞుడు అవుతాడు. అంటే బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. సర్వాత్మభావం ఫలం. విజ్ఞానాత్మ సహ దేవైశ్చ సర్వైః ప్రాణాభూతాని సంప్రతిష్టంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వమేవా వివేశ ఇది. గురుగారు మనకి చెప్పండి అమ్మా, చెప్పండి. అది క్షరుడు అక్షరుడు ఉత్తమ పురుష అని అంటారు కదా భగవద్గీతలో. ఈ మూడిటికి తేడా ఏంటి? ఇక్కడ దీనిలో మూడిటికి ఇది కాదు. క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఆయనే వివరణే తర్వాతే రాశారు ఆయన. క్షర అంటే దానికి సర్వాణి భూతాని అని రాశారు. కూటస్థుడైన వాడు అక్షరుడు. వీటి రెండింటినీ అతిరిక్తించినటువంటి వాడు ఎవరో ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే చ్యుదాహృత అని భగవద్గీత భాష్యంలోనే ఉంది ఆ మాట అంతా. క్షరము అక్షరము రెండు విడతీసి ఈ క్షరాక్షరాభ్యాం అతీత, ఈ క్షరము అక్షరము కాకుండా వీటికంటే అతిరిక్తమైన ఉత్తమ పురుషుడు ఎవరో ఆయన పురుషోత్తముడు అనేటువంటి మాట రాశారు. గురుగారు సందేహం అండి. ఈ మొదటి అంటే ప్రశ్నోపనిషత్తు మొదటి శ్లోకంలో భరద్వాజ అని మొదలు పెట్టారు కదా. సుకేశుడు సత్యకారుడు ఈ వరుసగా చెప్పి ప్రశ్నలు అడగడం ఎవరి నుంచి అడిగారండి? కబంధి ప్రశ్న మొదటి ప్రశ్న కబంధి, తర్వాత భార్గవుడు రెండో ప్రశ్న అట్లా అడిగారు. దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏ రకంగా అన్వయం? అలా కాదు. కానీ ఇప్పుడు అడిగిన ప్రశ్నలు ఎవరు అడిగారనేది పక్కన పెట్టండి. ఏమడిగారు దానిలో మొదటి ప్రశ్న బాగా అర్థమైన తర్వాతే రెండో ప్రశ్న అర్థమవుతుంది, తర్వాత మూడో ప్రశ్న అర్థమవుతుంది, తర్వాత నాలుగో ప్రశ్న అర్థమవుతుంది. విజ్ఞానానికి మెట్లు. అంటే ఆ పేర్లు ఎవరు ఏ పేర్లు అడిగారు అనేది శృతి ఏ పేరైనా చెప్పచ్చు. ఆ పేరు ఎవడో మనకేం తెలుసు. అది పేర్లలో పెద్ద మనకి రీజన్ చెప్పలేం. కానీ ఆ ప్రశ్న ముందు ఎందుకు చేశారు అంటే అది తెలిస్తే కానీ తర్వాత తెలియదు, అది తెలిస్తే కానీ తర్వాత తెలియదు. అంటే తర్వాత ప్రశ్న పుట్టడానికి కారణం మొదటిది కనుక ఆ క్రమక్రమంగా ముందు పెట్టి పంచకోశ ఉత్పాదనం చేస్తామనుకోండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అని. అన్నమయం ఎందుకు చెప్పారండి ముందు? అది ముందు స్థూలదేహం కనిపిస్తుంది, మెల్లిగా పైకి లోపలికి వెళితే చివరికి ఆనందమయ కోశం వరకు వెళతాం. ఆ రకంగా ప్రశ్న పరంపర కూడా చెప్పదలిచిన విషయాల్లో ఏది ముందు చెప్పాలి, దేని తర్వాత చెప్పాలి అనే దాని క్రమాన్ని బట్టి ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి శృతి చెప్పింది ఫలానా వాడు అడిగాడు అని అది ఔద్దాలికి ఆరునికి అన్నారు అనుకోండి. తత్వమసి ఉద్దాలకుడు చెప్పాడు, శ్వేతకేతు విన్నాడు. వాళ్ళే ఎందుకు వినాలి అనే ప్రశ్నకి అవకాశమే లేదు. ఏదో ఒకటి నిమిత్తంగా పెట్టుకుంటారు ప్రశ్న. విషయం అపవిద్యకు సంబంధించిన మొదటి మూడు ప్రశ్నలు అని చెప్పి చివరి నుంచి చెప్పారా అని అనుకుంటున్నాను. అంటే అదే అనుకున్నారు. అపర ప్రశ్న అయిన తర్వాత పరవిద్య గురించి ఆయన భాష్యకారులు వివరణే రాశారు కదా. మొదటి మూడు ప్రశ్నలు అపర విద్యా ప్రశ్నలు, తర్వాత పర విద్యా ప్రశ్నలు. అంటే సాధకుడైనటువంటి వాడు మామూలు స్థితిలో ఉన్నవాడు అడిగే ప్రశ్నలు కొన్ని. వాడు బాగా పరిపూర్ణుడై మంచి విజ్ఞానం సంపాదించుకున్న తర్వాత, అధికారం పొందిన తర్వాత అడిగేటువంటి ప్రశ్నలు కొన్ని. ద్వే విద్యే వేదితవ్యే పరాచైవ అపరాచ అని రెండు విద్యలు ఉన్నాయి, పరావిద్య అపరావిద్య. ముందే అపరావిద్యా ప్రశ్నలు అడిగామనుకోండి అది కన్ఫ్యూజివ్ గా ఉంటుంది. ముందు అపరావిద్యను గురించి అడిగిన వివరాలన్నీ అడిగి వాడు సమాధానాలు చెప్పి దానితో వాడు కొంత విజ్ఞానం సంపాదించుకోండి, ఇప్పుడు నాకు పరమైన మోక్షం గురించి చెప్పండి అని అంటే బాగుంది. అంటే ముందు లోక వ్యవహారం, తర్వాత పరమాత్మ. మా మావయ్య గారు అనేవారు, నిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది రా అబ్బాయి, ముందు కడుపు నిండాలి తర్వాత పుస్తకాలు. ఆకలిస్తూ ఉంటే పుస్తకాలు ఎక్కడ కుదురుతాయి? అంచేత ముందు లౌకిక వ్యవహారం అవ్వాలి, తర్వాత పరమాత్మ విజ్ఞానం. అంచేత అపరావిద్యని గురించి ముందు ప్రస్తావన చేశారు మూడు ప్రశ్నల్లో, తర్వాత పరావిద్యని గురించి తర్వాత చెప్తున్నాను. చెప్పిన తర్వాత దానికి ఉపాసనా ప్రక్రియ అది ఎలాగొస్తుంది అనేది తర్వాత ప్రశ్న వస్తుంది. పరవిద్య అంటే పరమాత్మ స్వరూపం చెప్పారు బాగానే ఉంది, కానీ ఎలా మాకు ఎలా వస్తుంది?
అనే ప్రశ్న వస్తుంది. దానికోసం పంచమ ప్రశ్నలో ఉపాసన, ప్రణవ ఉపాసన అది చెప్తాను. అంచేత చెప్పే రీతిలో గ్రంథము ఓ వరుసగా వెళుతోంది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ముందు ఇది ఎందుకు చెప్పారు, తర్వాత ఇది ఎందుకు చెప్పారు అనడానికి మన కారణం చెప్పచ్చు. కానీ ఆ ప్రశ్న ఆ పేరు గల వాడు ఎందుకు అడిగాడు అంటే మాత్రం మనకేం చెప్పడానికి ఏమి ఉండదు. వాడే ఎందుకు అడగాలి, వీడు ఎందుకు అడగకూడదు, ఎవరు అడిగారని దగ్గర మాకు విచారణ అనవసరం. ఆ ప్రశ్న ముందు ఎందుకు ఉంది అనే దానికి సమాధానం చెప్పచ్చు. సాధ్య సాధన లక్షణం చెప్పి అసాధ్య సాధన లక్షణం తర్వాత. సాధ్య సాధన విలక్షణమైనది పరమాత్మ పరవిద్యాత్మకం. సాధ్య సాధన స్వభావంలో ఉన్నటువంటిది మొదటి 3. దానిలో కూడా ఇంకా రాశారు చూడండి, విజ్ఞానాత్మ అనేది అజ్ఞాదిభి దేవైశ్చ సహా అనే దగ్గర ఉంది కదా. మూల మంత్రంలో ఆ మాట లేదు. మూల మంత్రంలో ఏమనుంది, చక్షుశ్చ శ్రోత్రంచ అనేది ఉంది అక్కడ. తతశ్చ స్రష్టుశ్చ ద్రష్టవ్యంచ అక్కడ అంతేకా మూలం. పృథివీ మాత్ర, తేజో మాత్ర, వాయు మాత్ర, ఆకాశ మాత్ర చెప్పేసి చక్షుశ్చ ద్రష్టవ్యంచ, శ్రోత్రవ్యంచ ఇంతే ఉంది మాట. మరి అక్కడేమో దేవతల మాట ప్రస్తావన లేదు కదా, అవి మిగిలిపోతాయేమో అనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ ని క్లారిఫై చేయడం కోసం అజ్ఞాది సహదేవైశ్చ సర్వైహని కలిపేసింది మంత్రం. ఆ దేవతలు అక్కడ మిగలరు, అజ్ఞాది దేవతలు కూడా దానిలో లయం చెందిపోతారు అని చెప్పడం ఉద్దేశం. చక్షురింద్రియము దాని చేత చూపబడేది, ఈ 2 బాగానే ఉంది. మరి వారి దేవతలు వాడేమంటే దేవతలు అలా మిగిలిపోతారా అంటే అది కాదు, అది కూడా లయం చెందిపోతుంది అనే అర్థం కోసం విజ్ఞానాత్మ సహదేవైశ్చ సర్వైహి అనే దగ్గర ఆ దేవైశ్చ సహ అనే మాట వ్యాఖ్యానం చేశారు. అది రాశారు చూడండి, అజ్ఞాదిభిరితి అవతారిక. అజ్ఞాదిభిరితి చక్షుశ్చ ద్రష్టవ్యం చేత్యత్రాపి చక్షురాదిభిర్దేవాప్యుపలక్షితా ఇది వ్యాఖ్యాతం. ఈ చక్షురాదింద్రియములతో పాటు దేవతలు కూడా ఉపలక్షణంగా తీసుకోవాలి. దానిలో లయం చెందిపోతారు అని చెప్పడం ఉద్దేశం. అంటే మంత్రంలో సహదేవైశ్చ సర్వైహి అని మాట రాశారు. అంటే ఉత్తమాధికారికి, అధికారుల్లో మంద మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు 2 ఉంటారు. మంద మధ్యమాధికారులకి అపర విద్యా విషయమైన 3 ప్రశ్నలు మొదట్లో చెప్పారు. తర్వాత ఉత్తమాధికారి అయినటువంటి వాడికి పదార్థ శోధన పూర్వక వాక్యార్థ జ్ఞానేన అక్షర ప్రాప్తి ముక్త్వా అది అవతార ఆనందగిరి. ఇంతవరకు చెప్పిన మాట ఏంటి అంటే తత్పదార్థము త్వం పదార్థము శోధనం చేసి వాక్యార్థం చెప్పారు, అంటే ఐక్యం చెప్పారు. తదైక్య విధ అని కదా ఉంది. ఈ జీవ బ్రహ్మ ఐక్యాన్ని బోధించారు, అది చెప్పారు, బాగానే ఉంది. కానీ మరి అధికారం లేకపోతే ఉత్తమాధికారులకు చెప్పారు, ఇదంతా బాగానే ఉంది. మాలాంటి వాళ్ళే మాట ఏంటండి, సోహవై అని కదా ఉంది. యో హవై సహా అది వాడు అధికారి చాలా దుర్లభుడు, అలాంటి దొరకడు. అలా దొరికిన వాడు ఎవడో ఒకడు ఉంటే 1,000,000 మందికి ఒకడు, వాడికి ఈ ఫలం చెప్పారు. సరేనండి, వాళ్ళ విషయం వేరండి, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే అప్పుడేం చెప్పాలి అంటే పంచమ ప్రశ్న మన కోసం వస్తుంది. అత్ర అనధికారిణ మందవైరాగ్యవత ఓమిత్యేవం ధ్యాయత ఆత్మానం ప్రణవోధనరిత్యాది మంత్రసూచితం బ్రహ్మలోక ప్రాప్తి ద్వారా క్రమేణ అక్షర ప్రాప్త్యర్థం ఓంకారోపాసనం వక్తుం పంచమ ప్రశ్న అవతారయతి అథహైనమితి అంటారు. ఉత్తమాధికారులకి పరబ్రహ్మతో ఐక్యం పొంది వాడు సర్వజ్ఞుడు, సర్వాత్మభావం పొందిపోతాడు. అది ఫైనల్ స్టేజ్. అందరూ ఆ స్టేజ్కి వెళ్ళం కదండి, అందరూ అలాంటి వాళ్ళం కదా. మా బతికేంటి, మాకు మార్గం ఏంటి, మాకు దారి ఏంటి అని అడుగుతా. మీరు ఓంకార ఉపాసన చేసుకోండి, ప్రణవోపాసన చేసుకోండి. దానివల్ల మీకేమవుతుంది, బ్రహ్మలోక ప్రాప్తి ద్వారా క్రమముక్తి వస్తుంది. కట్ అయిపోయిందా గురుగా? కరెంట్ పోయిందేమో.